ఢిల్లీలో కాంగ్రెస్ సిఎసి సమావేశం ముగిసింది. ఏపీలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించింది సిఎసి. కడప పార్లమెంట్ బరిలో షర్మిల పేరు ఖరారు చేసింది అధిష్టానం. అరకు, నంద్యాల, అనంతపురం, గుంటూరు, అమలాపురం, తిరుపతి, విజయవాడ, కర్నూలు లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉంచింది. 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలను ప్రకటించింది సిఇసి. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేయబోతున్నారనే వివరాలను కాంగ్రెస్ ప్రకటించింది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉంది? ఏ స్ట్రాటజీ ఆధారంగా కాంగ్రెస్ ఈ లిస్టును ప్రకటించింది? నందు, ఇప్పటివరకు కూడా ఏపీసీసీ పరిశీలనలో ఉన్నటువంటి పేర్లు కొన్ని కావచ్చు. అదేవిధంగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అదేవిధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళందరితో కలిపి దాదాపుగా 1500 వచ్చినటువంటి అప్లికేషన్ల నుంచి ఫిల్టర్ చేయటమే కాకుండా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి కూడా ఎన్నికల బరిలో నిలబెడుతుంది ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. అదేవిధంగా ఏఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సీనియర్ నేతలందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నేతలందరూ కూడా మరొకసారి ఎన్నికల బరిలో నిలబడబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకి అందినటువంటి ఢిల్లీ నుంచి అందినటువంటి సమాచారం ఏదైతే ఉందో అందులో దాదాపుగా 114 మంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా 5 ఎంపీ అభ్యర్థుల పేర్లు నేటి సమావేశంలో ఏఐసీసీ సమావేశంలో ఆమోదం తెలిపారు. మిగతా పేర్లు కూడా త్వరలోనే లిస్టు పూర్తి చేసి మిగతా పేర్లు కూడా త్వరలోనే, అంటే 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అఫీషియల్గా లిస్టును ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ముందు ఏదైతే 114 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు ఆంధ్రరత్న భవన్లో ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన కడప నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉంటుందని చెప్పని మొదటి నుంచి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ, అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఉన్నటువంటి చర్చ. కడప నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు ఎంపీగా అనేది చర్చ నడిచింది. అదేవిధంగా రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు మొన్నటి వరకు ఏపీసీసీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత ఆయన ఇప్పుడు ఏఐసీసీ మెంబర్గా ఉన్నారు. ఆయన గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా బాపట్ల నుంచి జేడీసీలో మాజీ మంత్రి ఆయన కూడా బాపట్ల నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పళ్ళవరాజు, ఈయన కూడా మాజీ ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, ఈయన సీనియర్ కాంగ్రెస్ నేతగానే ఉన్నారు. విశాఖ నుంచి సత్యారెడ్డి, అదేవిధంగా ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టుబాబు, హిందూపురం నుంచి షహీను వీళ్ళు పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి పూర్తి గతంలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి మంత్రి, ఈయన రఘువీరారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ అభిమాని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విభజన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు కూడా పార్టీ యాక్టివిటీస్ దూరంగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళలేదు. కాబట్టి ఎప్పుడైతే ఏపీసీసీ అధ్యక్షులుగా షర్మిల బాధ్యతలు చేపట్టిందో అప్పుడు ఆయన కూడా బీసీ సమాజ వర్గం నుంచి ఆయన కూడా పెద్ద ఎత్తున నాయకత్వ లక్షణం ఉన్నటువంటి ఆయనకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పాటు ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నింటిలోనూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యకర్తగా పనిచేస్తారు. అయితే ఏంటంటే ఎక్కడా కూడా ఆయన పోటీకి అయితే దూరంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక 58 అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా ఒక 5 పార్లమెంటు స్థానాలకు మాత్రమే లిస్టు ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని మార్పులు చేర్పులు అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత 114 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా
5 ఎంపీలని మాత్రం ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ 58 మంది ఎమ్మెల్యేలను కూడా అంటే ఒక్కొక్క చోట 2-3 పేర్లు పరిశీలన ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అందులో అంటే అన్ని సమీకరణలను కూడా ఇప్పుడు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు సామాజిక వర్గం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, బలం కావచ్చు, అంటే స్థానికంగా ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి వచ్చి అది కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి సేవలు, ప్రజల్ని ఆకట్టుకునేటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని కూడా అంచనా వేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ 2-3 అభ్యర్థులను మాత్రం 2-3 అభ్యర్థులు ఉన్న చోట మాత్రం కొంత పెండింగ్ పెట్టడం జరిగింది. అది కూడా ఈ 2-3 రోజుల్లో పరిశీలించి అది కూడా పూర్తి స్థాయిలో లిస్టును ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు అయితే 114 మందితో పాటు ఈ 5 ఎంపీలతో మాత్రం ఒక జాబితాను అయితే సిద్ధం చేశారు. అది రేపు ఎల్లుండిలో ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. నందు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ కానీ లేదంటే ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకారం చూసుకుంటే పరిస్థితి ఏంటి అంటే ప్రధానంగా ఓవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్నాయి, మరోవైపు వైసీపీ ఉంది. చాలా బలమైన అభ్యర్థులు వారు కూడగట్టుకుంటున్న తరుణంలో ఇన్ని స్థానాలకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగలిగే స్థాయిలో ఉందా? అంటే ప్రకటించిన స్థానాల్లో చూస్తే అప్రాక్సిమేట్గా ఎన్ని స్థానాల్లో అసలు టఫ్ ఫైట్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రం ఈ ఎన్నికల్లో బరిలో ఉంటుంది, పోటీలో మాత్రమే ఉంటుంది తప్ప అయితే ఎక్కడా కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక కడపలో మాత్రం వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వివేక హత్యకు సంబంధించినటువంటి కొన్ని అంచనాలు తారుమారేటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబం మీద ఏదైతే ఇటు వివేకానంద హత్య తర్వాత ఇటు కడపకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వివేకానంద అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఈ కుటుంబాన్ని విభేదిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ పరిస్థితుల్లో అది షర్మిల కొంత ప్లస్ కావచ్చు. అంతేకాకుండా అటు సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కావచ్చు, అదేవిధంగా సునీత కావచ్చు, ఇప్పటికే పలుమార్లు షర్మిలతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఇటు వివేకానంద రెడ్డి యొక్క కనుసనంలో చాలా కుటుంబాలు కూడా ఉంటాయి. చిన్న అవసరానికి చిన్న పని కూడా వివేకానంద రెడ్డితో సహాయ సహకారాలు పొందినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటు జమ్మల మడుగు నుంచి మొదలు పెడితే ఇటు కడప, పుడివెందల ప్రాంతాల్లో కూడా ఎక్కువ రాజశేఖర రెడ్డి కుటుంబంతో, అది వివేకానంద రెడ్డి కుటుంబంతో అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి కుటుంబాలు ఎక్కువ ఉండటంతో కూడా లేబర్లో కూడా ఏదైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడు, ఆ నాయకుడికి జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయిలో అక్కడ కొంతమంది పరిగణిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కడప స్థానానికి సంబంధించినటువంటి ఎంపీ స్థానంలో మాత్రం వైఎస్ షర్మిల గట్టి పోటీని ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ టీడీపీ వైఎస్ షర్మిల పోటీలో ఉంటారా, లేదు అంటే కనుక అవినాష్ రెడ్డి అదేవిధంగా వైఎస్ షర్మిల పోటీలో ఉంటారా అనేది రానున్న రోజుల్లో తెలిసిన పరిస్థితి. అయితే గట్టి పోటీ షర్మిల ఇవ్వబోతుందా, లేదు అంటే కనుక ప్రస్తుత అంచనాలను చూస్తే కనుక షర్మిల అక్కడి నుంచి గెలవబోతుందా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. అయితే మిగతా స్థానాలకు సంబంధించినటువంటి ఏవైతే పోటీ ఉంటే ఇప్పటికే 2% ఓట్ బ్యాంక్, అంటే ప్రస్తుతం మనం సర్వేలు చూస్తున్నట్టే కనుక 2% పైబడి కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే ఇటు బీజేపీతో మిగతా పార్టీలు పొత్తునున్న నేపథ్యంలో ఇటు ఎంపీ స్థానాలకు సంబంధించి ఓటు కాంగ్రెస్కు షేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి ఏదైతే ఇది 25 ఎంపీ స్థానాలు కావచ్చు, 175 అసెంబ్లీ స్థానాలు కావచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం మీద కొంతవరకు వ్యతిరేకత ఉందని చెప్పనేది ఇటు సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరో పక్క నుంచి అలయన్స్లో భాగంగా ఓటు చీలకుండా ఓటు షేర్ అవ్వకుండా నడిచేటువంటి పరిస్థితి ఉంది. అది అన్ని సమీకరణల్ని కనుక గట్టిగా మనం దగ్గరగా చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ మాత్రం 1%, 2% ఓట్ బ్యాంక్ని ఇంకో 1% పెంచుకోబోతుందా అనేది మాత్రం పరిశీలించగలుగుతున్నాము. లేదంటే అంతకు మించి ఓట్ పర్సెంట్ని పెంచుకోగలుగుతుందా? ఎంపీ స్థానాలకి వాటి బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఇటు ముస్లిం మైనార్టీ కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్ ఓటు ఎంపీ ఓటుని ఏదన్నా కాంగ్రెస్ చీల్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ని పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించబోతుందా అనేది వేసి చూడాలి. అయితే సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మాత్రం ఆ ప్రభావం కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నందు, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.